దుస్తులు ఎవరిష్టం వాళ్ళదే. కాకపోతే ఆ దుస్తులలో సెక్సువల్గా కనిపించేది, ఒళ్ళంతా కనిపించేటటువంటిది సినిమాల్లో తప్పక వేసుకోవడం ఒక ఎత్తు, నడి రోడ్డు మీద వేసుకోవడం ఒక ఎత్తు. ఇంటికి అందాలు చూపించుకోవచ్చు, నీ భర్తకి చూపించుకోవచ్చు అందాలు తప్ప బయట ప్రపంచానికి కాదు, మిగతా మగవాళ్ళకి కాదు అని మాత్రమే చెప్పుకొచ్చాడు శివాజీ. అందులో కొన్ని 2 పదాలు బూతు, అది ఆయన కూడా ఒప్పుకున్నాడు, దానికి సారీ కూడా చెప్పాడు. కానీ పదే పదే మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, నువ్వెవడు చెప్పడానికి అంటూ ఇర్రెస్పాన్సిబుల్ రివర్స్ స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించింది అనసూయ. వాస్తవంగా తన బట్టలు తన ఇష్టమే, తను ఎట్టుండాలో తన ఇష్టమే. అదే సందర్భంలో నాగబాబు ప్రకాష్ రాజు మాటలు కూడా పబ్లిక్లో మాత్రం బాగా నెగిటివ్ అయింది. ఎందుకంటే బట్టలు ఏదేసుకోవాలో మహిళలు ఇష్టమే, అందాల్ని ఆరబోసి బయటికి చూపించుకోవడం అన్నటువంటిది వాళ్ళ ఇష్టమైతే కనుక అదే న్యూసెన్స్ కదా. మిగతా వాళ్ళకి నీ ఇంట్లో చూపించాల్సిన అందాలు బయటికి చూపెట్టినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో కామెంట్ కూడా వస్తుంది. దాన్ని సహించినప్పుడు ఇది కూడా సహించాల్సి వస్తుంది కదా అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. అందరూ కూడా అనసూయని ట్రోల్ చేశారు, నిలదీశారు. దాంతో ఇప్పుడు అనసూయ రూట్ మార్చింది. శివాజీ ఎంతో కష్టపడి మంచి పాత్రలు పోషించి ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనక ఉద్దేశం మంచిదే, కేవలం హెచ్చరించడమే కాకుండా అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తు చేసేలా మాట్లాడుంటే బాగుండేది అంటూ కొంచెం రూట్ మార్చిందండి. టైప్ చేసి ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత ఏది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? కరెక్ట్. కాకపోతే ఆ మాట ఏమైనా అడగాలి కదా. అబ్బాయిలకి ఇట్లాగానే పాయింట్ వరకే ఉంటే పోయేది. కానీ ఇప్పుడు జరిగిందంతా ఏంటి, బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అన్నటువంటిది. నీ ఇష్టం వచ్చినట్టే వేసుకో, ఎవరొద్దు అన్నప్పుడు. అబ్బాయిలు కనుక కడ్రైర్లు వేసుకుని రోడ్ల మీద తిరిగితే జనం ఏమంటారు, బాగుంది సూపర్లో ఉన్నామని చెప్తారా? షార్ట్ వేసుకుంటున్నారు, అప్పుడు అమ్మాయిల షార్ట్లను గురించి కూడా ఎవరు తప్పు పట్టట్లేదే. కానీ ఆ వేసుకునేటటువంటి దుస్తుల్లో ఉన్నటువంటి అశ్లీలపరమైనటువంటి వైఖరే వద్దని చెప్పేది. దాన్ని తప్పుపడితే మనం దానికి నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేని విషయంలో దూరిపోయి ఇప్పుడు కొంత పశ్చాత్తాపం అనే కంటే కూడా డైవర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది, సీరియస్నెస్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మంచిది, ఇక్కడతో ఆగిపోతే అనసూయ బెటరు. లేదు పబ్లిక్లో మా ఇష్టం వచ్చినట్టు ఉంటుంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటే నా ఇష్టం వచ్చినట్టు చూస్తాననినే ఉంటుంది. అట్లనే ఏదో మీద చెయ్యాలని కాదు, కానీ చూడడానికి నువ్వు మళ్ళీ మగాళ్ళందరూ తినేసేలాగా చూస్తున్నారు అంటే నువ్వు అట్లాగా చూడడానికనినే కదా అట్లాగా కట్టుకుంది అన్నటువంటి పాయింటే చర్చకు వస్తుంది.